ఫ్రెండ్స్ మనం రెగ్యులర్ గా ఫోన్ పేని యూజ్ చేసి పేమెంట్స్ చేస్తుంటాం కదా. ఇలా మనం పేమెంట్స్ చేస్తున్నప్పుడు కొన్ని మంత్లీ సబ్స్క్రిప్షన్ మీద బేస్ అయ్యే కొన్ని ఓటీటీ ప్లాట్ఫామ్స్ అంటే హాట్ స్టార్, ఆహా, అమెజాన్, అలాగే కుకు ఎఫ్ఎం ఇలా ఏవైతే మంత్లీ పేమెంట్ ని బేస్ చేసుకుని యూజ్ చేస్తుంటామో ఇలాంటి వాటికి పేమెంట్స్ చేస్తున్నప్పుడు ఆ పేమెంట్ లోని కొన్ని వాటికి ఆటో పే ఆప్షన్ కూడా యాడ్ అయి ఉంటుంది. ఈ ఆటో పే ఆప్షన్ అనేది కేవలం ఓటీటీ ప్లాట్ఫామ్స్ కే కాకుండా చాలా పేమెంట్స్ లో కూడా ఈ ఆటో పే ఆప్షన్ అనేది ఇన్క్లూడ్ అయి ఉంటుంది. సింపుల్ గా చెప్పాలంటే రిపీటెడ్ పేమెంట్స్ అంటే మంత్లీ అని, క్వార్టర్లీ అని, ఇయర్లీ అని ఇలా రిపీటెడ్ పేమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిలో మాక్సిమం ఈ ఆటో పే ఆప్షన్ అయితే యాడ్ అయి ఉంటుంది. ఒక్కోసారి మనం ఈ ఆటో పే ఆప్షన్ సరిగ్గా చూడకుండా పేమెంట్ చేసేస్తాం. ఆ తర్వాత నెలలోని మనం ముందు నెలలో ఏ డేట్ లో అయితే మనం ఈ పేమెంట్ చేసామో అదే డేట్ లోని ఈ మంత్ లోని మన అకౌంట్ లో నుంచి ఈ ఆటో పే ఆప్షన్ వల్ల అమౌంట్ అయితే కట్ అవుతుంటుంది. కొంతమంది నాకు ఈ నెలకు మాత్రమే సబ్స్క్రిప్షన్ కావాలి, నెక్స్ట్ మంత్ నుంచి నాకు వద్దు అనే ఉద్దేశంతో వాళ్ళు పేమెంట్ చేస్తారు. కానీ ఈ ఆటో పే ఆప్షన్ యాడ్ అయి ఉండటం వల్ల వాళ్ళకి తెలియకుండానే ఎవ్రీ మంత్ వాళ్ళ అకౌంట్ నుంచి అమౌంట్ కట్ అవుతూనే ఉంటుంది. ఇది వాళ్ళు తెలుసుకుని ఈ ఆటో పే ఆప్షన్ డిలీట్ చేస్తే ఓకే, లేదంటే వాళ్ళు ఎవ్రీ మంత్ ఇలా సఫర్ అవుతూనే ఉండాలి. సో ఇప్పుడు ఫోన్ పేలో ఈ ఆటో పే ఆప్షన్ ని ఎలా డిలీట్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఈ డిలీట్ ప్రాసెస్ ని తెలుసుకునే ముందు ఒక యాప్ ని మనం సబ్స్క్రిప్షన్ తీసుకునేటప్పుడు ఈ ఆటో పే ఆప్షన్ అనేది ఎలా ఇన్బుల్ట్ అయి ఉంటుంది అనే విషయాన్ని మనం ప్రాక్టికల్ గా చూసి తెలుసుకుందాం. ఇప్పుడు మనం జియో హాట్ స్టార్ యాప్ లోని ఎలా ఉంటుందో చూద్దాం. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఈ యాప్ ను ఓపెన్ చేద్దాం. ఈ యాప్ లో కనిపిస్తున్నటువంటి సబ్స్క్రిప్షన్ మీద క్లిక్ చేయండి. మనకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ నాకు ఫస్ట్ పేమెంట్ కింద ₹1 అయితే ఛార్జ్ చేస్తుంది. సో నెక్స్ట్ నుంచి ఎంత కట్ అవుతుందంటే కింద చూడండి ఆటో పే సెట్టింగ్స్ లో రిపీట్ దగ్గర క్వార్టర్లీ అని కనిపిస్తుంది కదా, అంటే ప్రతి 3 నెలలకు ఒకసారి అమౌంట్ అంటే 149 అమౌంట్ అప్ టు 149 విల్ బి ఆటో పేడ్ అని కనిపిస్తుంది. అంటే ప్రతి 3 నెలలకి ₹114 మన అకౌంట్ లో నుంచి మనం పే చేయకపోయినా ఫోన్ పే నుంచి ₹114 అయితే కట్ అవుతుంది. సో ఈ విధంగా మనకి ఈ ఆటో పే ఆప్షన్ అనేది ఎలా యాడ్ అయి కనిపిస్తుంది. సో ఇప్పుడు మనం ఇక్కడ క్లిక్ చేసి పేమెంట్ చేద్దాం. సో ఇప్పుడు మనం ఈ పేమెంట్ ని ఫోన్ పే హిస్టరీలోకి వెళ్ళి చూస్తే ఆ పేమెంట్ పైన ఆటో పే అని కనిపిస్తుంది. ఎలా కనిపించిందంటే ఆ పేమెంట్ కి ఆటో పే ఆప్షన్ ఎనేబుల్ అయ్యి ఉందని అర్థము. సో ఈ విధంగా కూడా మనం చాలా ఈజీగా దీన్ని ఐడెంటిఫై చేయొచ్చు. సో ఇప్పుడు మనం ఫోన్ పేలో ఈ ఆటో పే ఆప్షన్ ని ఎలా డిలీట్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మీ ఫోన్ పేలో ప్రొఫైల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఇందులో మేనేజ్ పేమెంట్స్ ని క్లిక్ చేయండి. ఇప్పుడు ఇలా ఓపెన్ అవుతుంది. దీన్ని కిందకి స్క్రోల్ చేస్తే కింద ఆటో పే ఆప్షన్ కనిపిస్తుంది. ఇప్పుడు దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఆన్ గోయింగ్ లో ఇలా కనిపిస్తుంది. ఇప్పుడు దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇలా ఓపెన్ అవుతుంది. కింద ఇక్కడ మనకు డిలీట్ ఆటో పే అని కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఎందుకు ఆటో పే ని డిలీట్ చేయాలనుకుంటున్నారు అని రీజన్స్ అడుగుతుంది. ఇక్కడ మీకు నచ్చిన రీజన్ సెలెక్ట్ చేసుకుని ప్రొసీడ్ ని క్లిక్ చేయండి. సో ఇప్పుడు మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి డిలీట్ ఆటో పే ని క్లిక్ చేయండి. నెక్స్ట్ మీకు ఇలా ఓపెన్ అవుతుంది. క్యాన్సిల్ ఆర్ కన్ఫర్మ్ అని అడుగుతుంది. కన్ఫర్మ్ ని క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకు ఆటో పే డిలీట్ సక్సెస్ఫుల్లీ అని కనిపిస్తుంది. సో ఈ విధంగా మనం ఆటో పే ఆప్షన్ ని కంప్లీట్ గా డిలీట్ చేసుకోవచ్చు.